టిబెట్లో ప్రతి బౌద్ధ పూర్ణిమకి ఒక ప్రత్యేకమైన పర్వతం మీద 500 మంది బౌద్ధ లామాలు సమావేశమవుతారు. ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ అర్ధరాత్రి బుద్ధుని వాణి వినిపిస్తుంది. అది బోధిసత్వ వాణి అంటారు. ఒక ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం ఒక నిర్ణీత సమయంలో బుద్ధుని వాణి అందుబాటులోకి వస్తుందట. ఆ వాణి వినగలిగే శక్తి ఉన్న నిర్ణీత వ్యక్తులు మాత్రమే అక్కడ చేరుకుంటారు. ఎందుకంటే ఆ వాణి అనేది శరీరం లేనిది, అశరీరమైనది. అక్కడ ఎప్పుడు 500 మంది కంటే ఎక్కువ మంది లామాలు ఉండరు. వారిలో ఒకరు మరణించినప్పుడు మాత్రమే ఇంకొకరికి అందులో ప్రవేశం లభిస్తుంది. ఆ ప్రదేశం చాలా రహస్యంగా ఉంచబడుతుంది. ఎందుకంటే ఎవరైనా అపరిచితులు అక్కడికి చేరుకుంటే ఆ పవిత్రమైన ప్రక్రియకు ఆటంకం కలగవచ్చు అని బుద్ధుడు మరణించే ముందే ఈ ఏర్పాటును ఖరారు చేశారట. ఈ విషయం ఓషో చెప్తారంట. సద్గురువులు ఎప్పుడు కూడా తరచుగా తాము శరీరం విడిచిన తర్వాత తమతో ఎలా సంబంధం ఏర్పరచుకోవాలనేది ముందే నిర్ణయిస్తారు. ఈ సంబంధాన్ని ఏర్పరచుకొని కొన్ని ఖచ్చితమైన సూత్రాలు ఉంటాయట. వాటిని అనుసరిస్తే సంబంధం ఏర్పడుతుంది. ఓషో ఒక పుస్తకం సమాధికే సప్త ద్వార్ అనే ఒక మంచి పుస్తకంలో ఆ విషయం రాసి ఉంది. దయచేసి ఆ పుస్తకం అందరు చదవాలి. థ్యాంక్ యూ.